అల్లు అర్జున్ అరెస్ట్ తదనంతర పరిణామాలపై సినీ ప్రముఖులు ఏమంటున్నారు? ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దీని మీద అభిప్రాయాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారి సామాజిక మాధ్యమాల్లో పలువురు నటీనటులు ఎక్స్ వేదికగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఒకే ఒక వ్యక్తిని బాధ్యుని చేయడం సరికాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నాని, యువ కథానాయకుడు నాని స్పందిస్తూ ఈ విషయంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు సినిమా సంబంధించిన నటీనటుల విషయంలో కాకుండా సాధారణ పౌరుల విషయంలో కూడా ఇలాగే వ్యవహరించాలి. కేవలం సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు అంటూ నాని హితవు పలికారు. ఈ విషయంలో ఈ ఘటనకు సంబంధించిన విషయంలో చిత్ర పరిశ్రమ మరిన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో పుష్ప కథానాయిక రష్మిక కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తన తీవ్రంగా కలిసివేసిందని, అదేవిధంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన కూడా తాను తీవ్రంగా బాధపడినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. అయితే అందరూ కూడా చిత్ర పరిశ్రమలో చాలా మంది యువ నటీనటులు కథానాయకులంతా కూడా ముక్త కంఠంతో అల్లు అర్జున్ ను అరెస్టును ఖండిస్తూనే అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతూనే ఒకే ఒక వ్యక్తిని ఈ ఘటనకు సంబంధించి బాధ్యుని చేయడం సరికాదంటూ కూడా హితవు పలికారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావు కూడా స్పందిస్తూ ఈ ఘటనకు సంబంధించి భద్రతాపరమైనటువంటి చర్యల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ముందస్తుగానే అల్లు అర్జున్ స్పందిస్తూ ఆ బాధిత కుటుంబానికి అవసరమైనటువంటి సహాయాన్ని బాధ్యతాయుతంగా అందించేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఇలాంటి చర్యలు సమంజసం కాదని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మరో ఇద్దరు యువ కథానాయకులు నాని కావచ్చు, అదేవిధంగా సందీప్ కిషన్, దర్శకుడు అజయ్ భూపతి కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అయినప్పటికీ దీన్ని కార్నర్ చేస్తూ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడము, కోర్టుల చుట్టూ తిప్పడం అనేది కూడా భావ్యంగా లేదని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ నటీనటులు కూడా ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్నటువంటి యువ కథానాయకుడు వరుణ్ ధావన్ కూడా పరోక్షంగా ఈ ఘటనపై స్పందిస్తూ దీనికి సంబంధించి నటీనటుల విషయంలో, అంటే థియేటర్ వద్ద జరిగినటువంటి విషయంలో కేవలం నటీనటులు అనే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారే తప్ప, ఆ పక్కనున్న వాళ్ళకి సూచిస్తారే తప్ప దాన్ని బాధ్యతలు చేయడం సరికాదని కూడా వరుణ్ ధావన్ అభిప్రాయపడ్డారు. ఇలా చాలా మంది నటీనటులు కావచ్చు, కథానాయకులు, చాలా మంది దర్శకులు కూడా సామాజిక మాధ్యమాల్లో వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ ను అరెస్టును తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చిత్ర పరిశ్రమ కావచ్చు, నటీనటులు అంతా కూడా ఒక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్ర పరిశ్రమకు సంబంధించి అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలియగానే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా తరలి వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా ఉండేందుకు ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు, పుష్ప దర్శకుడు సుకుమార్ కావచ్చు, మరికొంతమంది ప్రముఖులు, హీరో రానా కావచ్చు, ఇలా చాలా మంది ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మరికొంతమంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, నాగవంశి కావచ్చు, దిల్ రాజు ఏకంగా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ కు, అదేవిధంగా నాంపల్లి కోర్టుకు తెలియవచ్చి అండగా ఉండే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా కలవరానికి గురైంది. ఘటన విషాదం అయినప్పటికీ, విషాదకర సంఘటన జరిగినప్పటికీ ఆ కుటుంబానికి తీరని లోటు జరిగినప్పటికీ అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరు. కాకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా చూసామే తప్ప ఒక వ్యక్తిని కార్నర్ చేసి పరోక్షంగా ఈ ఘటనకు సంబంధించి ఒక అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో కారణం అంటూ అతన్ని నిందించడం, అరెస్ట్ చేయడం సరైనగా భావ్యంగా లేదంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి చూడాలి. మెగాస్టార్ చిరంజీవితో పాటు మరి అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా కుటుంబంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ దీనికి అత్యంత వాళ్ళిద్దరికీ కూడా మేనల్లుడు కావడం, అత్యంత సన్నిహితుడు కావడంతో, అల్లుడు కావడంతో పూర్తి స్థాయిలో ఏం చెప్పబోతారు ఈ ఘటనకు సంబంధించి, అంటే ఇంకా భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాలు భారీ స్థాయిలో విడుదలకు కానున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రీమియర్ షోలు కావచ్చు, బెనిఫిట్ షోలు అభిమానులతో నిర్వహించుకునేటువంటి ముందస్తు విడుదల వేడుకలకు సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా
ఫిలిం నగర్ లో కావచ్చు, నిర్మాతల మండలిలో తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా అంటే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, అదేవిధంగా వాణిజ్య మండలికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. సో దీన్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూనే వారి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి చిత్ర పరిశ్రమ అయితే ఒక పాఠాన్ని నేర్చుకుందనే చెప్పొచ్చు. ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలన్నట్టు ఒక పాఠాన్ని సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన ద్వారా తెలుసుకుందామని చిత్ర పరిశ్రమ అభిప్రాయపడింది. ఓటు స్టూడియో.